సంఖ్యాకాండము 15వ అధ్యాయాన్ని మనం చదువుతూ ఉన్నాం. ఒక్క నిమిషం. 15వ అధ్యాయంలో యెహోవాకు ఇంపైన సువాసన కలిగినట్లు అర్పణించాలనే విషయాన్ని 1-16 వచనాలు మనం చూసాం. అలాగనే 17-21 వచనాల్లో ఆహారంలో ప్రతిష్టార్పణను యెహోవాకు అర్పించాలనే విషయాన్ని మనం ఇంకో భాగంగా చూసాం 17-21 వచనాల్లో. అలాగనే 22-29 వచనాల్లో పొరపాటున పాపం చేస్తే వాడికి ఏం చేయాలో చెప్పిన సంగతులు మనం చూసాం. 30-37 వచనాల్లో సాహసించి పాపం చేస్తే వానికి ఏం చేయాలో చెప్పాడండి. అంటే ఈ పొరపాటున పాపం చేసిన సందర్భాలు రెండు విధాలుగా. ఒకటి, సమాజమంతా పాపం చేస్తే, సంఘం పాపం చేసినప్పుడు. రెండు, వ్యక్తిగతంగా పాపం చేసినప్పుడు ఎలాంటి అర్పణ దేవుని సందులో క్షమాగుణం కలగడానికి అర్పించాలో రెండు విషయాలు మనం నేర్చుకున్నామండి. అంటే పొరపాటున పాపం చేసిన వ్యక్తికేమో క్షమించబడటానికి అవకాశం ఉంటుంది. ఈ సాహసించి చేసే పాపం అంటండి, మనం కొన్ని పదాలు అక్కడ చూసాం. 30-31 వచనాల్లో సాహసించి అనే మాట బుద్ధిపూర్వకంగా, తెలిసి ఉద్దేశపూర్వకంగా చేస్తున్నాడు కాబట్టి అతడు గర్వం వల్ల ఈ పాపం చేస్తున్నాడండి. తిరుగుబాటు చేసి ఆ పాపం చేస్తున్నాడు కాబట్టి ఆ వ్యక్తి దేవుని దగ్గర నుంచి దీవెనలు పొందుకోవటం బదులు దేవుని దగ్గర నుంచి శాపాలు పొందుకునే పరిస్థితి వచ్చింది. అందుకే సాహసించి పాపం చేయటం వల్ల అంటండి యెహోవాని ఏం చేసిన వాడు అవుతున్నాడు అంటే తృణీకరించిన వాడు అవుతున్నాడు. ఇంకో మాట ఏమన్నాడంటే యెహోవా మాటను అలక్ష్యం చేసిన వాడు అవుతున్నాడు. అంటే నువ్వు చెప్తే నేను చేస్తే ఏంటి అన్నట్టు ధిక్కరణ స్వభావం అండి, అంత తిరుగుబాటు స్వభావం అండి. అంటే ఈ రెండు ఘోరమైనటువంటి మాటలు మనం. అప్పుడు అలాంటి వానికి అలక్ష్యం చేసినటువంటి వ్యక్తి దేవుని యొక్క మాటలు మీరాడు కాబట్టి నిత్యంగా జనుల్లో ఉండకుండా వాడిని ఏం చేయమన్నాడు? కొట్టివేయమన్నాడు. అంటే అతడు భూమి మీద బ్రతకడానికి యోగ్యుడు కాదు కాబట్టి వాడిని ఏం చేయమంటున్నాడు అంటే చంపివేయమన్నాడు. ఇది 31వ వచనంలో వాని దోషకు వాడే కారకుడు అన్నాడు. అంటే నేను చేసిన పాపం సాహసించి పాపం చేశాను కాబట్టి, బుద్ధిపూర్వకంగా ఉద్దేశపూర్వకంగానే ప్రీ ప్లాన్డ్గా చేశాను కాబట్టి నా దోష శిక్షకు ఎవరో కారకుడు కాదండి, నా దోష శిక్షకు నేనే కారకుడిని అది చెప్పాడండి. అయితే 32 నుంచి ఇంకొక సంఘటన చోటు చేసుకుంది. అదేంటంటే ధర్మశాస్త్రం వచ్చినప్పుడు దేవుని ఆరాధించడానికి దేవుని సన్నిధిలో కృతజ్ఞతాభావాన్ని కనపరుచుకోగలుగుటకు దేవుడు 6 రోజులు పనిచేసి 7 రోజులు ఏం చేయమన్నంటే విశ్రమించాలి, ఆయన సన్నిధిలో గడపాలండి. అది ఆజ్ఞలతో కూడిన వాటిలో దేవుని సంబంధమైన ఆజ్ఞల్లో మనం 4వ ఆజ్ఞగా మనం చూస్తాం, విశ్రాంతి దినం పరిశుద్ధంగా ఆచరించాలి అనేది. అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే ఒకడు విశ్రాంతి దినం రోజున అరణ్యంలోకి వెళ్ళి కట్టెపొరలు ఏరుకుంటున్నాడు. అంటే విశ్రాంతి దినం రోజున ఏ పని చేయకూడదు అనేది దేవుడిచ్చిన ఆజ్ఞ. అయితే ఆయన్ని ఆరాధించడానికి ఒక ప్రత్యేకమైన దినాన్ని దేవుడు కోరుకుంటే ఇది ఉద్దేశపూర్వకంగా చేసిన పాపమే, తెలియకుండా చేసిన పాపం కాదు, పొరపాటున చేసిన పాపం కాదు. పొరపాటున చేసిన దానికైతే దేవుడు అవకాశం ఇచ్చాడండి. కానీ ఇతను చేసిన పాపాన్ని ఇక్కడ దేవుడు రాయించిన మాటలు మనం చదువుదాం. ఇశ్రాయేలు అరణ్యంలో ఉన్నప్పుడు, అంటే ఇప్పుడు వాళ్ళు ఇంకా ఎక్కడ ఉండిపోయారంటే అరణ్యంలో ఉండిపోయారు. ఈ అరణ్యంలో జరిగినటువంటి సంగతి ఏంటంటే ఒకడు విశ్రాంతి దినమున కట్టెలు ఏరుటూ చూచిరి. అంటే వీడు ఏం చేస్తున్నాడంటే అరణ్యంలో కట్టెలు ఏరుకుంటున్నాడు. వాడు కట్టెలు ఏరుట చూచిన వారు మోషే యొద్దకును అహరోను యొద్దకును సర్వసమాజం యొద్దకు వాడిని తీసుకుని వచ్చిరి. అంటే ప్రజలు ఏం చేశారు? అతను చూసి నాయకుల దగ్గర తీసుకొచ్చారండి, అహరోను దగ్గరికి, అలాగనే మోషే దగ్గర తీసుకుని వచ్చారు. అప్పటి వరకు కూడా ఈ విశ్రాంతి దినం మీరిన వాడికి ఏం చేయాలో చేయవలసిన దాని గురించి చెప్పలేదండి. అప్పుడు ఏం చేయాలనేది మోషేకి తెలియదు, అహరోనుకి తెలియదు. అప్పుడు మోషే ఏం చేస్తాడంటే ఇతనికి ఏమి చేయాలి అనేది దేవుని దగ్గర విచారం చేస్తాడు, ప్రార్థన చేస్తాడండి మన భాషలో చెప్పాలంటే.
అక్కడ అన్నాడు చూడండి, వాడికి ఏమి చేయవలనో అది విస్తపరచబడలేదు కనుక, అంటే ఆ విశ్రాంతి దినం మేరొద్దనేది ఆజ్ఞ ఉంది. మీరిన వారికి ఏం చేయాలనేది ఒక నియమం చెప్తున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు అంటే, అది విస్తపరచబడలేదు కనుక వారిని కావల్లో ఉంచిరి. అంటే అలాగ వాడిని ఏం చేశారు? కావల్లో ఉంచారండి, అంటే వాళ్ళ యొక్క అండర్లో ఉంచారు. 35వ వచనంలో తర్వాత యెహోవా ఆ మనుషుడు మరణశిక్ష నొందవలెను. అంటే దేవుడు అతనికి ఎలాంటి శిక్ష దండన విధించమన్నాడు అంటే మరణశిక్ష విధించమన్నాడు. అంటే నిత్యంగా వాడు భూమి మీద బ్రతకడానికి యోగుడు కాదు కాబట్టి వాడు ఏం చేయబడాలి? చంపబడాలి. అందుకు దేవుడు ఖండితంగా వాడిని ఏం చేయమనంటే చంపివేయమన్నాడు. అంటే ఇది చాలా బాధాకరమైన సంగతి. అంటే ఒక వ్యక్తి విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించవలసింది పోయి ఆచరించే విషయం నిర్లక్ష్య పెట్టడం తప్పైతే, అతను సొంత పనుల్లో వెళ్ళిపోవటం ఇంకో తప్పండి. 4 పళ్ళు ఏరుకోవటానికి మరణశిక్షకు అర్హమైనటువంటి పాపం చేసినటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి అండి. ఇక్కడ కొన్ని వచనాలు చదువుదాం, పాత నిబంధనకు సంబంధించింది. మనం నిర్గమాకాండం 31వ అధ్యాయము 14-15 వచనం ఒకసారి చూడండి. తీస్తారా ఒకసారి మీరు అందుబాటులో ఉన్న వాళ్ళు? ఒకసారి నిర్గమాకాండము 31వ అధ్యాయము మనం 14-15 వచనాల్లో ఇక్కడ ఏమంటాడంటే, 6 దినాలు పని చేయవచ్చును. అయితే 14 నుంచి చదువుతాం. కావున మీరు విశ్రాంతి దినమును ఆచరింపవలను. నిత్యముగా అది మీకు పరిశుద్ధము. దాన్ని అపవిత్రపరచువాడు తన ప్రజల్లో నుండి కొట్టివేయబడును. అంటే అతను భూమి మీద బ్రతకడానికి యోగుడు కాదు. ధర్మశాస్త్రం ఇచ్చినప్పుడే నిబంధనలకి గుర్తుగా విశ్రాంతి దినం ఇచ్చినప్పుడు ఆ విశ్రాంతి దినాన్ని ఏం చేయాలి? పరిశుద్ధంగా ఆచరించాలి. అది మీకు పరిశుద్ధం అన్నాడు. అటు భూమి మీద బ్రతకడానికి యోగుడు కాదు. 6 దినములు పని చేయవచ్చును. 7వ దినమున యెహోవాకు ప్రతిష్ఠితమైన విశ్రాంతి దినము. ఆ విశ్రాంతి దినమున పనిచేయు ప్రతి వాడును తప్పక మరణశిక్ష నొందవలెను. అంటే దీన్ని బట్టి ఈ సంఖ్యాకాండం ఇప్పటి వరకు కూడాను నిర్గమాకాండంలో ఆజ్ఞించిన తర్వాత వాళ్ళు ఏం చేసిన వాళ్ళు కాదంటే ఎవరు విశ్రాంతి దినం మీరిన వారు కాదండి. అప్పుడు ఎవరు విశ్రాంతి దినం మేరలేదు. మొట్టమొదట వాళ్ళ పాలెంలో విశ్రాంతి దినం మీరినటువంటి ఒక వ్యక్తి కనబడుతున్నాడు అండి. అప్పుడు ఏం చేయాలి అతనికి? అప్పుడు దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత ధర్మశాస్త్ర సంబంధమైన నియమాలను దేవుడికి జ్ఞాపకం చేసిన తర్వాత ఇతను ఏం చేస్తారంటే రాళ్ళతో కొట్టి చంపేస్తారండి. ఇంకో కొన్ని మాటలు చదువుదాం. నిర్గమాకాండం నుంచి మనం 35వ అధ్యాయం కూడా తీయండి ఒకసారి. నిర్గమాకాండము 35వ అధ్యాయము 2-3 వచనాల్లో ఈ వచనాలు కూడా ఒకసారి రాసుకోండి. 35వ అధ్యాయము 2-3 వచనాల్లో కూడా ఇదే విషయం చెప్తున్నాడండి. 6 దినములు పని చేయవలను, 7వ దినం మీకు పరిశుద్ధ దినము. అది యెహోవా విశ్రాంతి దినము. దానిలో పనిచేయు ప్రతివాడు మరణశిక్ష నందును. విశ్రాంతి దినమును మీరు మీ ఎండ్లలో ఎక్కడో అగ్ని రాజు పెట్టకూడదని వారితో చెప్పాను. అంటే దేవుడు ఇవన్నీ ముందే చెప్తూ వచ్చాడండి. చెప్పిన విషయాలు కూడా వారు తెలుసుకొని కూడా వారు పాటిస్తామని నిబంధనల కిందకు వచ్చి కూడా వీళ్ళు ఏం చేస్తారంటే తెలిసి బుద్ధిపూర్వకంగా చేసిన పాపం అండి అది. అంటే దేవుడు చెప్పకుండా ఒకేసారి మరణశిక్ష విధిస్తే అతను రాళ్ళతో కూడా చంపమంటే అది దేవుని తప్పిదమైందండి. కానీ దేవుడు ఎప్పుడు తప్పు చేసే మనిషి అంటే వ్యక్తిత్వం కలిగిన వాడు కాదు. ఆయన స్వభావానికి విరుద్ధంగా దేవుడు ఏది చేయడం, ఆయన నమ్మదగిన వాడు అనే మాట చూస్తాం కదా. కాబట్టి ఇక్కడ మనిషిలో ప్రాబ్లం. దేవుని యొక్క నియమం తెలిసినప్పటికీ ఆ నియమాన్ని ఏం చేస్తాడు ఈ మనిషి? అలక్ష్యం చేస్తున్నాడు. ఏముందని. అందుకే ఇక్కడ ఒక మాట చెప్పాడు, మీ ఇండ్లలో ఎక్కడ అగ్ని రాజు పెట్టకూడదని వారితో చెప్పను. అంటే పొయ్యి కూడా ముట్టకూడదనే మాట మనం ఇక్కడ కనబడుతుంది. ఇంకోటి వచనాలు చూస్తే లేవికాండము 24వ అధ్యాయం 12వ వచనంలో కూడా ఒక విషయాన్ని అక్కడ ప్రస్తావిస్తారు. లేవి 24:12లో ఒకసారి 24:12 ఇక్కడ కూడా
యెహోవా ఏమి సెలవిచ్చినో తెలుసుకున్న వరకు వాడిని కావలిలో ఉంచు. అంటే దైవదోషం చేసిన వాడికి ఏ శిక్ష విధించాలో, దేవుని నియమం మీరిన వారికి ఏ శిక్ష విధించాలో తెలుసుకోవాలంటే వాడిని ఏం చేస్తారంటే కావలిలో ఉంచుతారే. అది ఆ వచనం అక్కడ మనకి అర్థం అవుతుంది. 14 వచనం ఒకసారి చూడండి, 24:14. అంటే పాపం చేసిన వాడిని పాలెం వెలుపల తీసుకెళ్ళి ఏం చేస్తారంటే రాళ్ళు రువి చంపుతారని ఆ సందర్భం అక్కడ చెప్తాడు. రైట్. అంటే ఈ వచనాలన్నింటినీ మనం పరిగణన తీసుకున్నప్పుడు సంఖ్యాకాండానికి వచ్చేద్దాం. ఇప్పుడు ఈ ఇశ్రాయేలీయుడు విశ్రాంతి దినం రోజున కట్లేరుకుంటున్నాడు అనే మాట తెలియకుండా వెళ్ళి ఆ పని చేస్తున్నాడా, తెలిసి కూడా చేస్తున్నాడు ఈ పని? తెలిసి చేసిన పాపమా, తెలియకుండా చేసిన పాపం అండి ఇది? తెలిసి చేసిన పాపమే. విశ్రాంతి దినం మేరొద్దు అనేది విషయం మనం అంతకుముందు ధర్మశాస్త్రం ఇచ్చినటువంటి సందర్భంలో చెప్పాడు. తర్వాత వానికి ఏ శిక్ష విధించాలో కూడా చెప్పాడు ఆయన. అంటే ఇప్పటి వరకు కూడా ఎవడు మీరిన సందర్భం లేదు. అంటే ఇప్పుడు ప్రయాణం ఇంచుమించు ఎంతకాలం అయిందంటే 2 సంవత్సరాలు అనుకుందామా? ధర్మశాస్త్రం ఇచ్చిన తర్వాత ఒకవేళ అనుకుంటే దగ్గర సంవత్సరంన్నర మీద పడింది. అయితే వీళ్ళు అప్పటి వరకు కూడాను ఇలాంటి కేసు మోసే దృష్టికి రాలేదండి. మీరిన సందర్భం ఎక్కడా కనపడలేదు. అయితే ఇప్పుడు మీరిన వ్యక్తిని సమాజం చూసి నాయకుల దగ్గర తీసుకొచ్చినప్పుడు నాయకులు ఏం చేశారు, వానికి ఏమి చేయవలన అది విస్తపరచబడలేదు కనుక అనే మాట అప్పటి వరకు ఈ ప్రాబ్లం వాళ్ళ పాలనలో లేదు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలనేది మళ్ళా దేవుని దగ్గరికి కావల్లో ఉంచారండి. అప్పుడు తర్వాత యెహోవా ఆ మనుషులు మనశిక్షణ ఉండవలెను, సర్వ సమాజము పాలెం వెలుపల రాళ్లతో వాడిని కొట్టి చంపవలనని మోషేతో చెప్పాను. కాబట్టి యెహోవా మోషేకి ఆజ్ఞాపించినట్లు సర్వ సమాజము పాలెం వెలుపలికి వాడిని తీసుకుని పోయి రాళ్లతో వాడిని చావగొట్టెను. భయంకరమైన పరిస్థితి. అంటే ఒక వ్యక్తి తెలిసి పాపం చేస్తే దేవుడు న్యాయవంతుడై ఉండి ఆ వ్యక్తికి ఎలాంటి దండన విధిస్తాడో ఈ సందర్భంలో మనం చదవచ్చాను. అంటే పై దానికి కనెక్షన్ అండి. పైన మనం చదువుకున్నాం కదా, 30-31 వచనాల్లో ఉన్నటువంటి సంఘటన సాహసించి పాపం చేస్తే, బుద్ధిపూర్వకంగా పాపం చేస్తే, తెగించి పాపం చేస్తే కలిగే శిక్ష గురించి మాట్లాడుతూ ఆ శిక్ష ఎలాగ అమలుపరచబడిందో ఒక సంఘటన ఇశ్రాయేలు పాలనలో జరిగినటువంటి విషయం చెప్పాడు. దీన్ని బట్టి ఈ మనిషి తెలిసి పాపం చేశాడంటే దేవుని యొక్క వాక్యాన్ని ఏం చేసిన వాడు, తృణీకరించిన వాడు అవుతాడు. దేవుని యొక్క ఆజ్ఞను నిర్లక్ష్యం చేసిన వాడు అవుతాడు. ధర్మశాస్త్రాన్ని మీరేవాడు ధర్మశాస్త్రానికి విరుద్ధంగా పాపం చేస్తాడు. కాబట్టి దేవుడు అతన్ని ఏం చేస్తాడంటే శిక్షా విధి కలుగు చేస్తాడండి. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ధర్మశాస్త్రము మోయలేని కాడి అనే మాట కానీ, ధర్మశాస్త్రంలో విధించే శిక్షలు కఠినంగా ఉంటాయి అనే మాట కానీ ఇలాంటి సంఘటనలు చదువుతున్నప్పుడు మనకి భయం కలిగిద్ది. ఒకవేళ ప్రాక్టికల్గా కొత్త నిబంధన చట్టం వచ్చిన తర్వాత ఒకవేళ ఈరోజు ప్రభుదినము నిర్లక్ష్యం చేసేసి దేవుని ఆరాధించవలసినటువంటి మనిషి, దేవునికి కృతజ్ఞతాపూర్వకంగా తన ఆత్మసమయం అర్పణలు అర్పించవలసిన మనిషి అది చేయటం మానేసేసి తన సొంత వ్యాపారంలోకి వెళ్ళిపోయాడు అనుకోండి, తన జీవనోపాధి చూసుకుంటున్నాడు అనుకోండి, లేకపోతే ఇంకేదో అకేషన్లో పాల్గొనడానికి వెళ్ళిపోయాడు అనుకోండి, ఆరాధించే విషయం మానేసి, పాత నిబంధనలో ఉన్నటువంటి నియమం ఇప్పుడుంటే ఈ భూమి మీద ఎంతమంది మనం బ్రతకగలమండి? ఎంతమంది ఇప్పటికీ మనం సజ్జులుగా ఉండగలమంటే ఒకవేళ మనం ఎవడో ఉండవే అనిపించిద్దండి. కారణం ఏంటంటే ఆ విశ్రాంతి దినం పరిశుద్ధంగా ఆచరించే విషయంలో వాళ్ళు దేవుని సందుకు వస్తున్నప్పుడు, దేవునికి అర్పణ అర్పిస్తున్నప్పుడు వాళ్ళ హృదయాలు సరిగ్గా ఉండాలి. వారు ఆ నియమం పాటిస్తున్నప్పుడు వారు ఆజ్ఞ పాటిస్తామని గౌరవాన్ని, దేవుని పట్ల నీతిని కనబరచాలి. వీళ్ళు నీతి తప్పాడు కాబట్టి ఆజ్ఞ మీరి దేవుడు ఏం చేసిన ఆ వ్యక్తికి మరణ శిక్ష విధించమని ఖచ్చితంగా ఆజ్ఞాపించాడు. కానీ ఇప్పుడు కానీ ఆ చట్టం ఉంటే మనం ఎన్నోసార్లు రాళ్ళతో కొట్టబడి చంపబడతామండి. ఇప్పుడు యేసుప్రభు ద్వారా కృప అనుగ్రహించబడింది కాబట్టి
కృప మీద మనం బ్రతుకుతున్నామండి. ఆ కృపే లేకపోతే మనం కూడా ఏం చేయబడతామంటే నిత్యంగా చచ్చిపోతామండి. నిత్యంగా దేవుని దృష్టిలో చావగొట్టబడతామండి. కాబట్టి ఈ భాగంలో మనకి అర్థం చేసుకోవాల్సినటువంటి సూత్రం ఏంటంటే, ఇశ్రాయేలుకి దేవుడు విశ్రాంతి దినం ఇచ్చినప్పుడు ఆయన నీతిని జరిగించే ప్రజలు ఎవడో కూడా ఏం చేయకూడదు అంటే ఆజ్ఞ మీరకూడదు. క్రొత్త నిబంధన చట్టంలో సమాజంగా కోట మానొద్దనే నియమం ఇచ్చినప్పుడు నువ్వు దేవుని కుమారుడుగా దేవుని కుమార్తెగా బ్రతికే పట్ల అంటే బ్రతికే జీవితాన్ని కలిగి ఉంటే మాత్రం విశ్వాసం ఎప్పుడు కూడా ఏం చేయడంటే దేవుణ్ణి ఆరాధించడం నిర్లక్ష్యంగా ఉండడానికి. ప్రస్తుతం సాతాను బలంగా పనిచేస్తున్నాడు. దేవుణ్ణి ఆరాధించే విషయంలో ఒక్కరోజు కూడా దేవునికి సమయం ఇవ్వకుండా మనం ఏం చేస్తున్నాడంటే దేవుని దూరం చేయడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నాడండి. చదువుకున్న పిల్లల్ని ఎగ్జామ్స్ పేరట కానీ, ప్రత్యేక తరగతుల పేరట కానీ, ఇంకొక ఏదో వర్క్ పేరట కానీ మన పిల్లల్ని దేవునికి దూరం చేస్తున్నాడు. ఏదో పోస్ట్ విషయంలో జీవనోపాధి ఎంచుకున్న వారిని కూడా ఏం చేస్తున్నాడంటే ఆ రోజే పని పెట్టేసేసి, కొంచెం ఆసక్తి కలిగి రావాలనుకున్న వారిని కూడా ఆ రోజే బంధువులు, స్నేహితుల్లో ఎవరికైనా ఏదైనా కార్యక్రమాలు, ఫంక్షన్లో పెట్టేసి ఏం చేస్తాడంటే సాతాను నెమ్మదిగా దేవుని మార్గానికి దూరం చేయడానికి ప్రయత్నం చేస్తాడండి. అంటే అతని యొక్క ఉచ్చులో మనం ఏం చేస్తామంటే నెమ్మదిగా పడిపోతాం. బాధాకర సంగతి ఏంటంటే క్రీస్తు సంఘంలో మందిరంగా కట్టబడి దేవునికి నివాసంగా ఉంటూ దేవునికి ఆ రోజు ఆత్మసంబంధమైన బలు అర్పించవలసిన వ్యక్తి మత్స్యాకోడు ప్రార్థన పెట్టుకుంటే అక్కడికి వెళ్ళి ఆ కార్యక్రమంలో పాల్గొనవటం బాధాకరమైన సంగతి. అంటే విశ్వాసం మూలం కాంతి పాపమైనప్పుడు నువ్వు ఉంచిన విశ్వాసం ఏంటి, నువ్వు చేసే కార్యక్రమం ఏంటి? ఇప్పుడు బైబిల్ ప్రకారం మనం చదువుతున్నప్పుడు విశ్వాసం ఒకటే. ఇప్పుడు విశ్వాస భ్రష్టత్వం సంభవించినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందంటే, మనం తిమోతి పత్రిక చదివినట్టుగా ఈ అబద్ధ బోధకుల వల్ల కానీ, దేవుని బోధన లక్ష్య పెట్టడం వల్ల కానీ కొంతమంది ఏం చేశారు, విశ్వాసం నుంచి తొలగిపోయి విశ్వాస భ్రష్టులు అయిపోయారండి. ఈ భూమి మీద ఉన్నటువంటి మానవ కల్పిత సంఘాలన్నీ ఉద్భవించడానికి ఆజ్యం ఏంటంటే ఈ విశ్వాస భ్రష్టత్వమే. ఈ విశ్వాస భ్రష్టత్వం ఏర్పడినటువంటి సహవాసంలో క్రీస్తు సంఘంలోకి వచ్చి క్రీస్తుతో సహవాసం చేయవలసిన వ్యక్తి, దేవునితో సహవాసం చేయవలసిన వ్యక్తి, పరిశుద్ధాత్మతో సహవాసం చేయవలసిన వ్యక్తి, పరిశుద్ధులతో సహవాసం చేయవలసిన వ్యక్తి విశ్వాస భ్రష్టత్వం వల్ల ఏర్పడిన గుంపుతో సహవాసం చేయడానికి వెళ్తాడు. ఎంత దారుణమైన సంగతి అండి అది. అంటే నువ్వు పొందిన రక్షణని భయముతో కొనసాగించే జీవితం అదే. బంధువని, స్నేహితుడని, ప్రాంతీయ అభిమానం, ఇవన్నీ మనల్ని ఏం చేస్తాయంటే విశ్వాసం భ్రష్టత్వానికి మనం నెమ్మదిగా దారితీస్తాయి. అంటే నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, పాత నిబంధనలో ఉన్నటువంటి నియమాలు ఆజ్ఞాపించిన దేవుడు నమ్మదగిన వాడు. ప్రజలు ఆయన ఆజ్ఞ పాటిస్తే దేవుడు సంతోషిస్తాడు. ఆజ్ఞ నిర్లక్ష్య పెడితే మాత్రం నువ్వు ఎంత తోడిపోయినా సరే దేవుని దృష్టిలో పాపవే. కాబట్టి భూమి మీద బతకడానికి యోగ్యుడు కాదని దేవుడు ఏం చేస్తాడంటే రాళ్ళతో కొట్టి చంపేయమన్నాడు. కానీ అలాంటి చట్టం ఇప్పుడు లేదు. కారణం యేసు యొక్క బలియాగము మనకి కృప అనుగ్రహించబడిందండి. దేవుని యొక్క కృప మీద మనం బ్రతుకుతున్నాం. ఆ కృప లేకపోతే మనం కూడా ఇప్పుడు ఏం చేయబడతామంటే చాలా నిర్లక్ష్యం వచ్చేసింది దేవుని సన్నిధికి రావడానికి. మనుషులకి దేవుడు అన్న నిర్లక్ష్యం వచ్చింది, దేవుని వాక్యం అన్న నిర్లక్ష్యం వచ్చేసింది, ఆత్మసమ జీవితం పట్ల సత్క్రియలు చేసే విషయం నిర్లక్ష్యం వచ్చింది. చాలా విషయాల్లో నిర్లక్ష్యంగా బ్రతికే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. అంటే ఈ నిర్లక్ష్యము నైతికంగా చాలా దిగజార్చిద్దండి. మనం తెలియకుండానే మనల్ని దిగజారిపోతామని, అక్కర్లేనంత పనులు పెట్టుకుంటున్నామండి. ఆత్మీయ జీవితానికి ఆటంకం కలిగేది ఎక్కువైపోతున్నాయి. ఏమో మనం ఎంతవరకు బ్రతుకుతామో, ఎంతవరకు దేవుని వాక్యక్రమం చొప్పున జీవితాన్ని కట్టుకుంటామో ఎవరు చేసిన కృషిని బట్టి వాళ్ళు బ్రతుకుతారండి. కొంతమందికి తీవ్రతుండిద్దండి, నేను నేర్చుకోవాలి, నేను బ్రతకాలి, నా కుటుంబాన్ని కట్టుకోవాలి, నా కుటుంబం అనేక కుటుంబాలకు మాదిరికరంగా ఉండాలని కొంతమందికి తీవ్రత ఉండిద్దండి. కొంతమందికి దేవుడుదండి. తిన్నావా,
సంపాదించామా, కూడబెట్టామా, ఏదైనా కొనుక్కున్నామా, ఇదే అండి. ఆత్మీయ జీవితం గురించి ఏం గురి గమ్మి ఏమీ ఉండదండి. దాటిపోదాం. మనం ఇంకో చిన్న పేరా ఉంది, అది చదివేసి ముగించుకుందాం. అంటే ఈ మాట 32, 36 వర్షాలు ఏం రాసుకోవచ్చు అండి? 32, 36 వర్షాలు ఏం రాసుకోవచ్చు అండి? ఏం పాయింట్ దొరకలేదా ఈ పేరాలో? 32, 36 వర్షాలు ఏం రాసుకోవచ్చు అండి? ఏం చెప్పుకున్నాం అసలు ఈ పేరాలో? విశ్రాంతి దినం నిర్లక్ష్యం చేసిన వారి గురించి. రైట్. ఆ పాయింట్ని ఇక్కడున్న మాటలో రాసుకుంటే, విశ్రాంతి దినం రోజున కట్లు ఏరిన వారికి మరణశిక్ష విధించుట. విశ్రాంతి దినం రోజున కట్లు ఏరిన వాడికి మరణశిక్ష విధించుట. విశ్రాంతి దినం రోజున కట్లు ఏరిన వాడికి మరణశిక్ష విధించుట. విశ్రాంతి దినం రోజున కట్లు ఏరిన వాడికి మరణశిక్ష విధించుట. అది చూసిన ప్రజలకు ఏమనిపించిందండి? ప్రజలందరూ ఆలోచన కొడుతున్నారు. ఇప్పుడు చూసిన ప్రజలకు ఏం కలగాలి? ఎవరైనా చెప్తారా? సోదరులు ఎవరు లేరా ఈరోజు అందుబాటులో? డివైజ్లో మాత్రం 5 కనబడుతున్నారండి. ఎవరో ఒకళ్ళే స్పందిస్తున్నారు. మరి సాత్విక్, శ్రేష్ఠ ఎవరున్నారండి డివైజ్లో? సాత్విక్, శ్రేష్ఠ. పేరు మాత్రం ఉండేది, మనుషులు కనబట్టలేదండి. మరి చెప్తావమ్మా? అనిత చెప్తుంది అనుకుంటా. అది చూసిన వాళ్ళకి భయం కలగాలండి. ఎందుకంటే నేను విశ్రాంతి దినం మీద ఎలాగనే చంపబడతాను, దేవుని ఆజ్ఞ మీరటం మరణశిక్షకు అర్హమైన పాపం అనే భయం కలగటానికి దేవుడు అలాంటి కార్యం జరిగించాడు. ఇప్పుడు మనకు ఆ భయం లేదు కాబట్టే ఎవరేమంటారని మానేస్తామని. మానేసేవాళ్ళు కొంతమంది, ఆలస్యంగా వచ్చేవాళ్ళు కొంతమంది అసలు ఎందుకు మానేస్తారో కూడా తెలియకుండా మానేస్తారు. చాలా బాధాకరమైన విషయం. అప్పుడు ఇశ్రాయేలు దేవుని సంబంధాలు అనటానికి, దేవుడి చేత ప్రతిష్ఠించబడిన వారు వీళ్ళు దేవుని యొక్క సొత్తు అనటానికి వారికి ఒక గుర్తు ఇచ్చేటండి ఇక్కడ. అది ఒక్కటి చదివి మనం ముగించుకుందాం. 37వ వచనంలో జ్ఞాపకార్థమైన కుచ్చుల గురించి మాట్లాడుతూ, మరియు యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చును, నీవు ఇశ్రాయేలు తీర్లను వారు తమ తరతరములకు తమ బట్టల అంచులకు కుచ్చులు చేసుకొని కుచ్చుల మీద నీలి సూత్రాలు తగిలింపవలను. అంటే వీళ్ళ యొక్క వస్త్రధారణ బట్టి వీళ్ళు దేవుని ప్రజలో ఫలానా వారు అని ఐడెంటిఫికేషన్ కొరకు ఏం చేయమంటున్నాడు దేవుడు? వారు తమ తరములకు అన్నాడండి. అంటే తమ తరతరములకు తమ బట్టల అంచులకు కుచ్చులు చేసుకొని కుచ్చుల మీద నీలి సూత్రాలు తగిలింపవలను. అప్పుడు మీరు నా ఆజ్ఞలన్నింటినీ జ్ఞాపకం చేసుకొని మీ దేవునికి ప్రతిష్ఠలే ఉన్నట్లు మునుపటి వలె కోరిన వాటిని బట్టి చూచిన వాటిని బట్టి వ్యభిచరింపక దాన్ని చూచి యెహోవా ఆజ్ఞలన్నింటినీ జ్ఞాపకం చేసుకొని వాటిని అనుసరించుటకే అది మీకు కుచ్చుగా నుండును. అంటే ఇప్పుడు మునుపు వీళ్ళు ప్రతిష్ఠించబడిన వారు కాదు, దేవునికి వారికి ఒకవేళ నిబంధన లేదు, దూరస్తులుగా ఉన్నారనుకోండి ఉదాహరణకి. అయితే ఇప్పుడు సేనా దగ్గరికి వచ్చిన తర్వాత దేవుడు వారిని స్వకీయ సంపాదన చేసుకున్నాడు, యాజక రూపమైన రాజ్యంగా చేసుకున్నాడు, నిబంధన కలిగి జనుగా చేసుకున్నాడు.
ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలంటే దేవుడు నిబంధన చేసుకున్న తర్వాత ఆ నిబంధన నిలిచిన వారికి ఉండాలని, విభజించకూడదని, మళ్ళీ అలాంటి నరహత్య చేయటం కానీ ఇలాంటి అపవిత్రమైనటువంటి సంబంధాలు కానీ అపవిత్రమైన జీవితం కానీ ఉండకూడదని. అంటే ఐగుప్తులో వాళ్ళ యొక్క జీవిత విధానం, ఐగుప్తు యొక్క సంస్కృతి వాళ్ళలో ఉంటే అలాంటి రోత జీవితం జీవిస్తారు. కానీ దేవుడు ఏం చేశాడు, అక్కడి నుంచి వీళ్ళని ప్రత్యేకించాడు. ప్రత్యేకించబడ్డామంటే భౌతికమైనటువంటి గుర్తులు ఇచ్చాడు. నా ఆజ్ఞలన్నింటినీ జ్ఞాపకం చేసుకొని మీ దేవునికి ప్రతిష్ఠితుడై ఉన్నట్లు మునుపటి వలె కోరిన వాటిని బట్టి చూచిన వాటిని బట్టి విభజింపగా. అంటే మనం ఏం కోరుకుంటామో అది జరిగించడానికి మనుషులు పరిగెత్తుతారండి. చూసింది ఆశించి పొందుకోవటానికి పరిగెత్తుతామని. కాబట్టి అలాగా చేయకుండా ఉండటానికి దాన్ని చూచి యెహోవా ఆజ్ఞలన్నింటినీ జ్ఞాపకం చేసుకొని వాటిని అనుసరించుటకే, అంటే అది జ్ఞాపకం వచ్చినప్పుడల్లా దేవుని యొక్క ఆజ్ఞలను ఏం చేయాలండి, వాళ్ళు పాటించాలనే తీవ్రత తెచ్చుకోవాలండి. అది జ్ఞాపకం చేసుకొని వాటిని అనుసరించుటకే అది మీకు కుచ్చుగా నుండును. నేను మీకు దేవుణ్ణే ఉన్నట్లు ఐగుప్తు నుండి మిమ్మల్ని రప్పించిన మీ దేవుడైన యెహోవాను, అంటే మీ దేవుడైన యెహోవాను, మీ దేవుడైన యెహోవాను నేనే, అంటే మీ దేవుడైన యెహోవాను అన్నాడు, మీ దేవుడైన యెహోవాను నేనే అన్నాడు. కాబట్టి ఈ పేరాన్ని మనం ఏం గుర్తుపెట్టుకోవచ్చు అంటే ప్రతిష్ఠితులని గుర్తు చేసుకొని పాపం చేయకున్నట్లు వస్త్రమునకు కుచ్చుల మీద నీలి సూత్రములను తగిలించాలి. ప్రతిష్ఠితులని గుర్తు చేసుకుని, అంటే ఇశ్రాయేలు ఏం చేయాలంటే మేము ప్రతిష్ఠించబడిన వారము, దేవుని సంబంధంలో మేము, అది జ్ఞాపకం చేసుకోవడానికి ఏం చేయాలంటే అండి, అది జ్ఞాపకం చేసుకుంటూ పాపం చేయకుండా ఉండటానికి వస్త్రముల మీద ఏం చేయాలంటే ఆ కుచ్చు నీలి సూత్రాలు తగిలించాలంటే. అంటే నేను రాసుకున్న మాట ఏంటంటే ప్రతిష్ఠితులమని గుర్తు చేసుకొని పాపం చేయకున్నట్లు, ప్రతిష్ఠితులని గుర్తు చేసుకొని లేకపోతే జ్ఞాపకం చేసుకొని పాపం చేయకున్నట్లు వస్త్రమునకు కుచ్చుల మీద నీలి సూత్రము తగిలింపవలను. వస్త్రముల మీద లేకపోతే వస్త్రమునకు కుచ్చుల మీద నీలి సూత్రములను తగిలించాలి. అంటే ఇదంతా పెద్ద పేరాగా ఉందనుకుంటే ఇశ్రాయేలు తమ బట్టల అంచులను కుట్టుట అనే మాట అది కూడా రాసుకోవచ్చు. ఇశ్రాయేలు తమ బట్టల అంచులను కుట్టుట. కొంచెం డీటెయిల్గా కావాలంటే మాత్రం ప్రతిష్ఠితులమని గుర్తు చేసుకొని లేకపోతే జ్ఞాపకం చేసుకొని పాపం చేయకున్నట్లు వస్త్రములకు కుచ్చుల మీద నీలి సూత్రం తగిలించుట. మనం ద్వితీయోపదేశకాండం చెప్పుకున్నామండి. అక్కడ దేవుని బిడ్డల్లో దేవునికి ప్రతిష్ఠించబడిన వారు ఎలా ఉండాలో 14 అధ్యాయాలు చదువుతామండి. ఎప్పుడైనా మనం తర్వాత చదువుకుందాం ఈ భాగాన్ని. రైట్, ఈ 15 అధ్యాయం మొత్తం ఏ మాట చదువు గుర్తుపెట్టుకుందామని. 15 అధ్యాయం మొత్తాన్ని మనం ఏ మాట చదువు గుర్తుపెట్టుకుందాం. ఇశ్రాయేలు అర్పించవలసిన విధమైన అర్పణలు. మొదటి భాగంలో ఇంపైన సువాసన కలిగినట్లనే మాటను చూడండి, తరచుగా ఉంది కదా. అంటే యెహోవాకు ఇంపైన సువాసనగా అర్పించే అర్పణల గురించి అందామండి. యెహోవాకు ఇంపైన సువాసన కలిగినట్లు అర్పించు అర్పణల గురించి. యెహోవాకు ఇంపైన సువాసనగా అర్పించు అర్పణ గురించి. విశ్రాంతి దినం మీరిన వాడికి మరణశిక్ష విధించడానికి బ్రాకెట్లో పెట్టుకోండి, రెడ్ అక్షరాలతో రాసుకోండి. అది విశ్రాంతి దినం మీరిన వాడికి మరణశిక్ష విధించుట మొట్టమొదట ప్రాక్టికల్గా జరిగినటువంటి ఈవెంట్ అండి. ఇక్కడ రాళ్ళతో కూడా చంపారండి. రెడ్ అక్షరాలతో బ్రాకెట్లో బాక్స్ పెట్టుకుందానికి.
నేడు కూడా ప్రభు దినం ఆరాధన మానేవాడికి ఆత్మ సంబంధంగా ఆ వ్యక్తి ఏమవుతున్నాడంటే తను తానే ఆత్మ సంబంధమైన మరణ శిక్షకి అప్పగించుకుంటున్నాడు. అంటే ఒకసారి మానేయటం కాదు, ఒకసారి చేయటం పొరపాటు అయితే మళ్ళీ అదే చేయటం, మళ్ళీ జీవితం అదే రిపీట్ అవుతుంది అంటే అది బుద్ధిపూర్వకంగా చేసిన పాపం అని, తెలిసి చేస్తున్న పాపం కాబట్టి తను తానే మరణ శిక్ష ఏం చేస్తున్నాడండి, అప్పగించుకుంటున్నాడండి. మన జీవితంలో ప్రభుదినం పరిశుద్ధంగా ఆచరించే పరిస్థితి మానేసే పరిస్థితి రాకూడదండి. మానేస్తున్నామంటే అది నిర్లక్ష్యమే. మీ అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకొని మనం సెలవు చేసుకుందాం. 5 minutes సాగిస్టా కూడా అయింది. నేనే ప్రార్థన చేస్తానండి. పరిశుద్ధుడుగా మా తండ్రి, కృపాసత్య సంపూర్ణంగా మా దేవ, మీ దయగలిగిన పరిశుద్ధ నామాన్ని బట్టి మీకు లెక్కింపడి కృతజ్ఞతలు స్తోత్రం తండ్రి. ఉదయకాల సమయంలో ఈ గ్రంథంలోని మాటలు మేము ధ్యానించటకు, ఆత్మీయ విషయాలు మేము నేర్చుకుంటూ వాళ్ళ విశ్వాసాన్ని మెరుగుపరచుకుంటూ మీరు అనుగ్రహించినటువంటి అవకాశం స్తుతిస్తాం. సంఖ్యాకాండంలోని ఇలాగా అనేక సూత్రాలు ఆత్మ సంబంధంగా మేము బ్రతకడానికి కావాల్సిన నియమాలు మేము నేర్చుకోగలిగే అవకాశం ఇస్తున్నందుకు స్తుతులు స్తోత్రం తండ్రి. నేర్చుకున్న విషయాన్ని విని వాటిని విడిచిపెట్టే దౌర్భాగ్యులు మేము ఉండకుండా వాటిని అంగీకరించి గ్రహించి బ్రతికే భాగ్యం మాకు కలుగు చేస్తారని నాయన, మీ యొక్క పిల్లలముగా మార్చింది బ్రతికే విషయంలో మీ సహాయ సహకారం మాకు ఇస్తారని, ఈ జూమ్లో పాల్గొన్న ప్రతి ఒక్కరిని, ఆన్లైన్లో మీ మాట్లాడిన ప్రతి వారిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారి కుటుంబాలు మీ వాక్య క్రమం చొప్పున కట్టుకోవడానికి సహాయం చేయండి. ఏ పాపానికి చోటు ఇవ్వకుండా మీ నీతిని అనుసరించి నడుచుకున్న వారి దగ్గర చూపించండి. ఎవరెవరు ఏ విషయం కోదుకలు మీ ప్రార్థన సహాయం కోరుతున్నారో అందరి విషయం దయ చూపించి మేము చేస్తాను.